ఆయన ఒప్పుకోవట్లేదు. జీతం తీసుకోకుండా నేను న్యూస్ చదవలేదు. అదేంటమ్మా అంత మాట. రాజా చూడు రాజా, అంతా రెడీ అయ్యాక న్యూస్ చదవనంటూ వెళ్ళిపోతుంది. నేను చదవనా సార్? నోర్మోయ్, న్యూస్ చదవటం అంటే చేకోళ్ళు తింటాం అనుకున్నావా? యూస్లెస్ ఫెలో, గెట్ అవుట్. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. జిమ్కి వెళ్ళావా? నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రెడీయా? రెడీ సార్. నమస్తే, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విడనాడకపోతే చెప్పు తెగుద్ది. వెధవేషాలు వేస్తున్నావా? చేది యూస్లెస్ ఫెలో అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది. వెల్లింగ్టన్ లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ అన్నారు. ఈడెటెళ్ళాడురా? ఎండి గారు డ్రాప్ చేయడానికి వెళ్ళారు సార్. ఈడు బాగానే తగులుకున్నాడు. నువ్వేంట్రా అలా రెచ్చిపోతున్నావు? ఆయన చేయమంటే చేశాను సార్. సర్లే, న్యూస్ కట్ చేయి. ఏంటి కట్ చేసేది? అది లైవ్. ఎవరైనా న్యూస్ చేసింది? భాష కంట్రోల్ చేసుకో. ఇక్కడ క్రియేటివ్ గా ఏం చేసినా నేనే. సార్ వాళ్ళు బడా మనుషులు సార్. ఎవడరా బడా? ఎవడికి రా బడా మనుషులు? ఐఎమ్ క్రియేటివ్ జీనియస్ ప్రభా హియర్. నన్ను అడగబాయ్, వాడు నా అసిస్టెంట్. ఏంట్రా ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు? రౌడిజమా? రే, ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించగా ఈ క్రియేటివ్ ఫీల్డ్కి వచ్చాను రా. ఏమనుకుంటున్నారు? వాళ్ళతో మనకి ఒరిజినల్ బుల్లెట్సా సార్? ఎరా, నువ్వేనా నా గురించి పదే పదే న్యూస్ లో వేస్తుంది? నేను కాదు సార్. అదేంది క్రియేటివ్ ఏం చేసినా నువ్వేనోగా? మధ్యలో మాట్లాడుతున్నా కదా. ఏంట్రా, సిటీని చేతిలో తీసుకుని ఆడిస్తున్నాను సార్. మీరు దేన్ని చేతిలో తీసుకుంటే నాకెందుకు, దేన్ని ఆడించుకుంటే నాకెందుకు సార్? దాన్ని అలా రొటేట్ చేయకండి సార్, పేలుతుందేమో. అదే పేలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా అని. నీ పొట్టి అన్నా ఇడు చాలా అన్నాడా? ఎవరికి కుట్టిన పడా ఎవరికి పడా అంటున్నా నాయుడు. ఏదో ఎమోషనల్లో బర్స్ట్ అయిపోయాను సార్. చెప్పరా, ఆ న్యూస్ ఎందుకు వేస్తున్నారు? ఎవరెవరేస్తున్నారు? ఇంకా నీ టీంలో ఎవరెవరున్నారు? టీమేట్ సార్, నేనే హెడ్ని. నేను షెడ్యూల్ చూసాను రా, సూపర్ క్వాలిటీ. నువ్వు చూస్తే నేనేనా అనుకుంటావు. ఆంజనేయులు. అమ్మడి, ఇదేంటి ఇక్కడ? ఎవరో? నేనే ఆంజనేయులు, నీ క్రియేటివ్ హెడ్ ప్రభాకర్ని. ప్రభాకరా? ఆడేవాడు అలా చూస్తానట్రా. చెప్పు. నా తమ్ముడు పవన్ ఫ్రమ్ ఓటీ. ఓ నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. ఇంకొకసారి నా గురించి మీటింగ్ అంటే వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? రేయ్, వీడిని తీసుకెళ్ళి లోపల పడేయండిరా. రేయ్, నాకు తెలియకుండా 1 ఇంచు కదిలావో గుత్తి కోసి చేతులు పడతా. కదలను. నాకు పిక్చర్ మొత్తం క్లియర్గా కనపడుతుంది. మీకు క్లియర్గా కనపడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను సార్. నా గురించి మీకు టెన్షన్ వద్దు సార్. మీకు బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఎర్రి పప్ప. అదిగా సార్, మీరు నన్ను కొట్టినా తిట్టినా నాకు క్లారిటీ ఉంటుంది. నా రేంజ్ మీకు అర్థం కావట్లేదు సార్. ఐఎమ్ క్రియేటివ్ జీనియస్ ప్రభా హియర్. జీనియసా? yes. వీడిని తీసుకెళ్ళండిరా. సరేనా? పొట్టిన ఏంట్రా ఇత్తడైపోద్ది ఇలా. అరే ఆంజనేయులు, ఓహో
చూశారుగా, అమ్మ ఆఫీస్కి వెళ్ళింది. ఈ రోజు నుంచి డాడీ కింగ్డమ్ అంటే నేను, అనగనగా ఒక రాజు, వాడే వీడు. మీరిద్దరూ నా ప్రజలు. నా చల్లని పాలనలో ఏమిటా పిచ్చి నవ్వులు? నా మొహం కోతిలా ఉందా? నో నో నో, నోట్లో వేలు తీసి. దాట్స్ గుడ్. ఓహో, తిరుగుబాట. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు పిల్లల సంరక్షణ గురించి తల్లులకి కుమారి నాగమణి గారు ప్రసంగిస్తారు. పిల్లలు కాదర్రా, పిల్లులు. ఐ మీన్ పిల్లలు. 6 నిమ్మకాయలు తెచ్చి బాగా స్నానం చేయించి ఇప్పుడు మనం రేడియోలో బామ్మగారు చెప్పినట్టు చేద్దాం. ఏ అంతే కదా. కొబ్బరి నూనె తెచ్చుకుని మెల్లగా నీకు రాయాలి. జుట్టు లేదు కదమ్మా. డాడీ నోట్లో వేలు వద్దని చెప్పారా? డాడీ తమ్ముడు కొడుతున్నాడు. కొడితే నువ్వు మళ్ళీ చెరక్కొట్టు. రేయ్ గాడిదా, మగాడిదా, తప్పురా. రాస్కెల్, నిన్ను. కదిలావో బుర్ర బద్దలైపోతుంది. కబడ్దార్. పాపకి చక్కగా చిక్కు తీసి దువ్వుతో జడ అల్లాలి. నో, అమ్మ కాదు, డాడీ. డాడీ అని ఏడు. ఏడు. సింగిల్ రోజాతో ఉంచిన పిల్లలు ఏడవడం సహజం. బాలానాం రోదనం బలం. అంటే పిల్లలకు ఏడుపే బలం. కానీ మనం పట్టించుకోకూడదు. ఏడు ఏడు బలం బలం. మేడం, మేడం గారు లేరా అండి? మేడం గారు లేరు, నేనే మేడంని. సేల్సా? నేనేం కొన్ను. గో గో. ఇది మీరు కొనే సరుకు కాదులేండి. ఇప్పుడు చాకు తీసుకుని సగానికి నిలువున నరికి బాగా కలిపిన ఉప్పు కారం పరపర రాసి. డాడీ చంపేస్తావా? ఉండు, నువ్వు కంగారు పడకు, నన్ను పెట్టకు. డోంట్ పానిక్, డోంట్ పానిక్, డోంట్ పానిక్. ఓయ్, ఈ పూట వంట ఏం చేసావోయ్? తగలేశాను. ఫోన్లేదు, నాకు కప్పుడు పందికో కప్పిప్పిస్తావా? ఇప్పిప్పించను, నా కొళ్ళు మండిపోతుంది. కర్మ, ఇదే మా అమ్మడైతే కప్పుతో కప్పుడిచ్చి గుప్పెట్లో గుప్పిడిచ్చేది. అబ్బా, ఇవ్వరని ఇంకోసారి చెప్పొచ్చు కదయ్యా. వెరీ గుడ్ బ్రదరు, కొట్టు, ఇంకోటి కొట్టు. అమ్మా రిక్షా ఆగలేను, స్కూల్ టైం అయింది. చాలు చాలు చాలు, ఇంకా చాలు. డబ్బా అక్కడ పెట్టు. దా. ఒరే బ్రదరు, ప్లీజ్ నన్ను కాస్త కాన్సన్ట్రేట్ చేయని. ప్రొద్దుటే చన్నీళ్లతో స్నానం చేయించాను తల్లి. ఉతికిన బట్టలు వేసామండి. తగినంత ఉప్పు కలిపిన ముక్కల్ని 3వ రోజున జాడీలో పెట్టి మూత పెట్టాలి. ఇలా చేస్తే ఉప్పు కలిపిన పుల్లగా కమ్మగా చాలా కాలం ఉంటాయి. పొద్దున్నే తాగుడు మొదలు పెట్టాడా? సర్లే, నాకు కావాల్సిన స్పాట్లోనే ఉన్నాడు. దేవుడా, వర్కౌట్ అవ్వాలి. అయ్య బాబోయ్, ఈ మురుగు నీళ్ళలో ఎలా దూకాలో ఏంటో. కాపాడు.
వచ్చేసాడా? సార్ ప్లీజ్ సార్ కాపాడండి సార్ ప్లీజ్ సార్ సార్ మునిగిపోతున్నా సార్ సార్ హెల్ప్ కాపాడండి రాకపోతే సార్ సార్ ప్లీజ్ సార్ రాయ్ తలకి తగులుంటే ఒక ఆడపిల్ల కళ్ళెదుట నీళ్ళలో పడిపోయింది. చావు బతుకుల్లో కాపాడండి కాపాడండి అని అరుస్తుంది. అయినా చూస్తుంటారా? కొంచెం కూడా సెంటిమెంట్ లేదా మీకు? కాపాడాలన్న ఫీలింగ్ కూడా లేదా? కాపాడానుగా. మామూలుగా అయితే నీలాంటి అందగత్తి కోసం ఏ మగాడైనా దూకు తీరాలి. రెండో స్కాచ్ బాటిల్ తర్వాత నాకు మ్యాటర్ అర్థమైంది. ఏంటి? అతను డిఫరెంట్ మగాడని. అది నాను ముందే చెప్తాయి. అతను నీకు చాలా కనబడ్డట్టున్నాయే, అందుకే నువ్వు చెప్తాయి తను చెప్పలేకపోతాయి. సరే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి ఆలోచించు. నువ్వు ఆడపిల్లవే కదా? సార్ నిజంగా నేను ఆడపిల్లనే సార్. ఆ ముక్క అతనికి అర్థమయ్యేలా అతని ముందు నీ అందాన్ని చూపించి రెచ్చిపో. సిగ్గుపడిన చాలు వాడి. నీకు ఒన్ను భయమిల్ల. తోడుగా 4 பேரை తెచ్చా. அந்த సింగం మున్నాడి పోయి ఎత్తు నల్ల పాట. ఏమే ఈ చింగ్ పాంగ్లు ఏమన్నా ఆడతారా? ఉన్నకొచ్చు కదా, మేనేజ్ గో. ఇక మీద మీకు ఇదే గతి. ఆకలేసినప్పుడల్లా ఈ రోకల్లే తినాలి, దాహం వేసినప్పుడల్లా ఈ డబ్బే తాగాలి. ఈ రోకల కోసమే కదా నన్ను కాల్చి చంపారు. మీరు నా శరీరాన్ని కాల్చారే గాని నా ఆత్మను కాల్చలేరు. నన్ను ఒకేసారి నిప్పట్టించి కాల్చారు, కానీ మిమ్మల్ని రోజుకి 10 సార్లు చిత్రహింసలు పెట్టి అణువున కృంగి కృషించి చచ్చేలా చేస్తాను. మీ అబ్బాయి నన్ను తప్ప ఇంకెవ్వరిని తాకడానికి వీల్లేదు. ఆయనకి నేనే గతి, మీకు ఆకలే గతి. స్వామి వచ్చినావా? ఏంటి ఆలస్యం? ఏమీ అనుకోకు బాబు, ఒంట్లో బాగుండక కొంచెం ఆలస్యంగా ప్రత్యక్షం అయ్యాను. స్వామి తమ దగ్గర ఉన్న ఆ బోరు ఉత్తే కోరుకున్న ఏ ఆడదైనా తమ ముందు ఉంటదట కదా స్వామి. ఆ బోర్ నాకు ఇప్పించండి స్వామి. అవును బాబు, ఇది ఊది ఊదే ఇలా అయ్యాను. నీకెందుకు బాబు? ఆ బోర్ నాకు ఈ స్వామి కావాలి స్వామి. ఆ బోర్ నేను ఊదుకుంటాను స్వామి. అలాగే తపస్సు చేశాక తప్పుతుందా నాయనా? తీసుకో. బాబు చేతిలో బోర ఉంది కదా అని అస్తమానం ఊదకు, నాలాగే ఆరోగ్యం చెడిపోతుంది. పండుగలకో పబ్బాలకో నీ సొంత అవసరాలకు మాత్రమే ఊదుకో. వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఊదుకోవడానిక ఎన్నాళ్ళు తపస్సు చేసింది. ఇప్పుడు మొదలెట్టానంటే భూ అంతరించే వరకు ఊదలసిందే.
చిలికి చెబుతా స్మిత చిలుకు నన్ను ఎవరో పిలుస్తున్నారు, రమ్మంటున్నారు. అదేమిటి స్మిత గారు వెళ్ళిపోతున్నారు? అమ్మా 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 ఇది ఆఖరి షాట్ అమ్మా, ఈ షాట్ వేయగలండి అమ్మా. సిలికి చెబుతా అమ్మా అమ్మా మీరు వెళ్ళిపోయారంటే పంప మునిగిపోద్దమ్మా, నేను మునిగిపోతానమ్మా. అమ్మా వెళ్ళొద్దమ్మా. వచ్చావా స్మిత? నీ గురించే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. నీ చీర ఉతకాలని, ఇస్త్రీ చెయ్యాలని. ఎవరో స్మిత నాకన్నా అంతంగా ఉంటుందా? నాకన్నా నాజుకు రబ్బర్ బొమ్మ. పొద్దు నుంచి చూస్తున్నాను. ఏటా బోరగోళ? బోరగోలు కాదే, బోరసా. బోరసా అంత కళ. ఆగే ఈ సేవనాడు ఎప్ప పువ్వు అప్పల సమస్య ముందు నీ యాస సాగు పాదా? ఏటి ఈ మధ్య బండి మీద బట్టలు ఉతకట్లేదంట? ఆ బండి మీద ఉతికి బోరు కొట్టేసినదే. పోనీ ఇద్దరు ఒకే చోట సాకిలో పెడదాం అనుకుంటే మనం అయ్యేదాకా కుదరదంటావు. ఇదిగో ఇది మాత్రం నిక్కర్స్. మనం అయ్యేదాకా నీ సంపాదన నీది, నా సంపాదన నాది. నీ బండ నీది, నా బండ నాది. నీ బతుకు నీది, నా బతుకు నాది. కాదే, పోనీ ఒక్కరోజు చూద్దామే. ఒక్కరోజు ఉతకనిట్టు ఊరుకుంటావా? ఇదిగో నా బండ మీద బట్టలు ఉతికావంటే కాశీలో కాకిని చంపినంత తొట్టే దొంగ సచ్చినాడు. బండకే ఎంత ఇదైపోద్ది, తెలియకుండా ఉతికితే బాబు చంప. హలో ప్రభావతి. ఎస్ సార్. ప్రొడక్షన్ ఫైల్స్ తీసురా. ఓకే సార్. ఇవిగోండి సార్. థ్యాంక్స్. ప్రభావతి, నీ మంగళసూత్రం ఏది? మర్చిపోయాను సార్. బుద్ధుందా? దేశం కోసం భర్త యుద్ధం చేస్తుంటే మెళ్ళ మంగళసూత్రం లేకుండా తిరుగుతావా? క్షమించండి సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు. మరి రోజు 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదంటే లోకుగా చూస్తారని తాళిని అడ్డు పెట్టుకున్నాను. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? నాన్న రిటైర్ అయిపోయారు, బావగారు యాక్సిడెంట్లో చనిపోయారు, అక్క 2 పిల్లలు, నేనే ఆధారం. మీకు తెలుసో లేదో సార్ కూడా పెళ్ళి అవ్వలేదు. ఇప్పటి వరకు మీకు పెళ్లి అయిపోయింది అనుకుని సార్ చాలా ఫీల్ అయిపోయారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేంటి? నేను చెప్తున్నాను కదా, మీరు ఉండండి. సార్కి మీరంటే చాలా ఇష్టం. వన్ సైడ్ లవ్. మీకు పెళ్లి అయిపోయిందని ఊరుకున్నారు కానీ లేకపోతే ఈ బాడికి మిమ్మల్ని పెళ్లి చేసేసుకునేవారు. అది కాదు ప్రభావతి. డోంట్ టచ్ పబ్లిక్. ఏంట్రా ఇది? సెంచరీ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నాను. నేనేంటి ఒక్క అబద్ధం ఆడాను. అంటే ఇదిగో ఈ ఓవర్ యాక్టింగ్ లో వద్దు. అరగంటకోసారి ఇంటర్కమ్ బటన్ నొక్కి ప్రభా ఓసారి ఇలారా, ప్రభా ఓసారి ఇలారా అని ఎందుకు పిలుస్తున్నారు? అంటే ఏదో పనిపడి ఈ వంకాయ కబుర్లే చెప్పొద్దు. ఆవిడంటే నీకెంత ఇష్టమో నువ్వంటే ఆవిడకి కూడా అంతే ఇష్టం. నిజమా? అవును. మరైతే మన గురించి నిజం చెప్పేసి ఒకసారి ఆల్బమ్ చూపించు. అప్పుడు గాని మొహం మీద ముగ్గేయదు. ఏంటి ఆవిడ ఫ్రెష్, నువ్వు సెకండ్ హ్యాండ్. పైగా పెళ్లిడికి వచ్చిన కూతురు ఉందని తెలిస్తే అసలు ఒప్పుకోదు. ఆ తర్వాత అయినా ఎలాగో తెలుస్తుంది కదరా. నీకు కూతురు ఉందని తెలిసేసరికి ఆవిడ కూతురికి తెల్లి అయిపోద్ది. ఊరుకుంటారంటే మీరు? అవన్నీ నేను చూసుకుంటానుగా. బామ్మగారు, బామ్మగారు. ఏంటి నర్స్ మరి ఎంత మోటు సరసం? ఈ నర్స్ ఎవరు? అందుకే డాక్టర్లు నర్సులతో పెట్టుకోకూడదు. ఏది కాలో ఏది నిజమో తెలియదు. పెట్టుకుంటారు కానీ. డాక్టర్ గారు, బామ్మగారిని ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటప్పుడు ఏం వినిపించదో ఏంటో. ఇప్పుడు ఎలా? వెరీ గుడ్. వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ అంటారేంటండి? మరి ఆవిడ అలా వెళ్ళిపోతేనే కదా నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలను. సరే పదండి. నీకెందుకమ్మా శ్రమ? కాపలా కాసి కాసి అలిసిపోయావు. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటానుగా. వెళ్ళు, పడుకోమ్మా. బామ్మగారు, బామ్మగారు, మరీ అంత స్పీడ్గా వెళ్ళిపోతే రోగ లక్షణం ఎలా కనిపెట్టడం? బామ్మగారు, బామ్మగారు. హలో హలో
లేడీస్ లీవ్ టీజింగ్ చేస్తున్నావా? ఈవ్ టీజింగ్ ఆవిడ ముసల్దండి. అంటే ముసల్దాన్ని కూడా వదలవా? అబ్బా మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నావు నిన్ను. నేను ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మేం కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. ఏమ్మా? నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిందమ్మా వెధవ చచ్చినవాడిని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది వెధవలకి. నువ్వెప్పుడొచ్చా? నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా, పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పద. బండకు. అబ్బే మేం బండ్లు ఎందుకు ఎక్కుతాం? మీరు లోనటిక్కులు కదా, లోనాల మీద వెళ్తారు, సువేగాల మీద వెళ్తారు, స్కూటర్ల మీద వెళ్తారు. మాకు బస్సులో వెళ్ళడానికి 9 పైసలు కూడా ఉండవు కదా. అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ ఇళ్ళకి వెళ్తాం. పార్కుకి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట పురోడితో కలిసిరుతావా? ఎవడు వాడు? చెప్పు, వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయి. చెప్పు చెప్పు చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వనజ 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 వనజ. ఒక్కోసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయంతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, నేను మేము నలుగురం పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నారు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా? నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి బావా. రాస్కల్ బాగుందే. మరదల పిల్ల మంచి పేరే పెట్టింది. రాస్కల్ అంట. ఒట్టి రాస్కల్ కూడా కాదు, తిక్క రాస్కల్ అంట. మనజా ఇగోని చెప్పులు. రాస్కల్ని, తిక్క రాస్కల్ని. అయ్యో ఇదేంటి నేను చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి తిక్క రాస్కల్ కదా, చెట్టు ఎక్కుతాను. సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా, చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాస్కల్ని, తిక్క రాస్కల్ని కదా, తిక్క రాస్కల్ని. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం. గాడ్ సేవ్ హిమ్.